ప్రతిసారి మాకు అలా కోపంగా కనిపిస్తుంటారు కదా, ఎందుకలా? సినిమా మాత్రమే అంతే, అదే తెలుసు నాకు. ఈజీకి అలా ఉండాలని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికి నమస్కారం. ఇది ట్రైలర్లో మీరు చాలా యాక్షన్ షాట్స్ చూశారు. పెద్ద గ్రాండర్ సినిమా అని మీరు చెప్పారు, కానీ దీంట్లో ఒక మంచి లవ్ స్టోరీ ఉంది. మంచి లవ్ స్టోరీ అంటే there are 3 heroines, ఐశ్వర్య రాజేష్ గారు, కృతి అండ్ సురభి అయిన కేరళ నుంచి. సో వీళ్ళు ముగ్గురికి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది. అండ్ వీళ్ళ ముగ్గురితో ఇట్ ఈస్ ఓన్లీ టొబినో who romances all the 3 people. 1 hero and 3 heroines. But ఈ 3 లవ్ స్టోరీ కూడా ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. ఐశ్వర్య రాజేష్ గారు, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండ్ వెన్ ఎవర్ ఐ సీ యూ ఐ ఆల్వేస్ టెల్ యూ. ఈ ట్రైలర్లో ఒక షార్ట్ ఉంది, యూనో, అండ్ ఇట్స్ జస్ట్ అ రియాక్షన్. I'm a fan of that. Okay, and every work of yours, it's amazing. You justify it. And Kriti, I know Upana had given you a big space. కానీ ఈ సినిమాలో లక్ష్మి అనే ఒక క్యారెక్టర్ కృతి గారు చేశారు. కృతి గారు షూట్ స్టార్ట్ అవ్వడానికి ముందు జితిన్ గారు ఇలా కృతి చేస్తున్నారు ఈ క్యారెక్టర్ అని చెప్పినప్పుడు నేను అనుకున్నాను తెలుగులో చేశారు, తమిళలో చేశారు, యూనో, బట్ దిస్ ఇస్ ఒక జియోదికా అన్న కేరళలో ఉన్న ఫిక్షనల్ విలేజ్లో జరుగుతున్న ఒక స్టోరీ. ఒక విలేజ్ అమ్మాయిలా ఎలా ఉంటారు, బికాస్ దిస్ హ్యాస్ టు బి వెరీ ట్రూత్ఫుల్, ఇట్ హ్యాస్ టు బి డీప్ రూటెడ్. ఇట్ ఈస్ అ డీప్ రూటెడ్ లవ్ స్టోరీ. సో షీ హ్యాస్ టు బి ఫ్రమ్ దట్ ఏరియా టైప్, అలా కనిపించాలి. సో కానీ అమ్మాయి వచ్చి డైలాగ్ చెప్పినప్పుడు ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. ఎందుకంటే కృతిది ఫస్ట్ మలయాళం మూవీలా తెలియట్లేదు అసలు. She really did an amazing job. So I'm sure after this you're going to do a lot more Malayalam films, and good luck for that. And now coming to Tobino, he's like my brother. ఇది టొబినోతో ఇది నా 3rd సినిమా. ఫస్ట్ మాయనది చేశాను, తర్వాత కల్కిలో ఈ సినిమా డైరెక్టర్ జితిన్ లాల్ పోసిన చూసే. సో అప్పటి నుంచి పరిచయం. సో 2017లో ఈ సినిమా గురించి చెప్పారు. అప్పుడు చెప్పినప్పుడు డైరెక్టర్ ఒక మాట చెప్పారు నాతో, బ్రో మీరు చాలా విలన్ రోల్స్ చేశారు, చాలా లౌడ్గా, స్ట్రాంగ్గా, బోల్డ్గా. ఈ కథలో రాస్తున్నామప్పుడు ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. ఒకవేళ దీంట్లో ఉన్న మీకు అనుకున్న క్యారెక్టర్ యూజువల్ విలన్లా వస్తే మీరు చెయ్యొద్దని చెప్పారు. ఐ సే థ్యాంక్ యూ ఫర్ దాట్, బికాస్ ఒకేలా క్యారెక్టర్స్ చేయడం నాకు అది ఐఎమ్ రియలీ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్. అండ్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఐ బీన్ ట్రైంగ్ టు చేంజ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఇన్ వన్ ఆఫ్ దోస్ ప్రాజెక్ట్స్ వాజ్ Suril, and Aishwarya Rajesh was part of that series. And ala I'm very careful of taking the characters. దాంట్లో ARM నాకు it will be very important film, because మీరు ఎప్పుడు చాలా మందికి చెప్తారు, యూనో, రియల్లో యూ లుక్ వెరీ, యూనో, యూ టాక్ వెరీ సాఫ్ట్ అండ్ యూ లుక్ వెరీ డౌన్ అని. కానీ నేను చేసిన క్యారెక్టర్స్ మొత్తం చాలా స్ట్రాంగ్గా, బోల్డ్గా ఉండేది. కానీ ఈ సినిమాలో నేను రియల్గా ఎలా ఉన్నాను అది దానికి చాలా క్లోజ్గా ఉన్న ఒక క్యారెక్టర్. బట్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. I'm doing a character called Sudev Verma, very sophisticated guy. I really enjoyed working in this film. I'm sure you will also like the movie. September 12th cinema theaters lo release avutundi. మన అందరికీ తెలుసు 2018 అండ్ మిన్నల్ మురళి ఎంత పెద్ద సక్సెస్ అయింది తెలుగులో అండ్ అన్ని లాంగ్వేజెస్లో. సో
సో అప్పుడు టొవినో గారు వాజ్ వెరీ వెరీ క్లియర్ దట్ ఇతను సినిమాస్ అన్ని మిగతా లాంగ్వేజెస్లో డబ్ చేసి అక్కడ రిలీజ్ చేయాలనేది. యూజువలీ దిస్ డజంట్ హ్యాపన్, సైమల్టేనియస్ రిలీజ్ డజంట్ హ్యాపన్. మలయాళంలో రిలీజ్ అవుతుంది, దాని తర్వాత నెక్స్ట్ వీక్ ద ఫాలోయింగ్ వీక్ ఇట్ విల్ రిలీజ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్. కానీ ఈ సినిమాకి హీ వాజ్ వెరీ పర్టికులర్ దట్ ఇట్ హ్యాస్ టు రిలీజ్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్ సైమల్టేనియస్లీ. సో ఐ థింక్ he's getting the love from everywhere. అండ్ నిన్న ఇక్కడ ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చెప్పారు, బ్రదర్ I didn't expect this much love and craze from the audience. So I said, bro, it is time for you to do a straight Telugu film. And I really wish that happens, and I'm manifesting it. And because people love you all over the world. People love you all over because ఇతని స్పెషాలిటీ ఏంటంటే చూస్ చేస్తున్న కంటెంట్ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ దట్. ఇప్పుడు టొవినో అంటే అందరికీ తెలుసు, గ్లోబల్లీ అందరికీ తెలుసు ఈ స్టోరీలో ఏమైనా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేది. సో అలా ఏఆర్ఎంలో ఇట్స్ నాట్ జస్ట్ వన్ టొవినో, దేర్ ఆర్ 3 టొవినోస్. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. టొవినో ఈ సినిమా కోసం చాలా చాలా ఫిజికలీ తీశారు. I'm sure it is going to be a big thing for you and for all of us. అందరూ September 12 థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి అండ్ 3Dలో చూడండి. బికాస్ దీంట్లో ఉన్న 3D ఫేస్ మీద సడన్గా వస్తున్న అది మాత్రం కాదు, ఒక్కొక్క సీన్లో ఉన్న డెప్త్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో దయచేసి మీరు 3Dలో చూడండి, ఇట్ విల్ బి అన్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పుడు ఈ స్టేజ్ మీద చెప్తున్నా, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ యూ గైస్ హావ్ బీన్ గివింగ్ మీ ఫర్ ఆల్ ద తెలుగు ఫిల్మ్స్ ఐ హావ్ డన్. అండ్ ఈ సినిమా కూడా మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు.